నమస్కారం. ఇవాల్టి మన స్పెషల్ రిపోర్ట్ కు స్వాగతం. మీరు డ్రైవింగ్ లైసెన్స్ వ్యాలిడిటీ అయిపోయిందని టెన్షన్ పడుతున్నారా? ఆఫీసుల చుట్టూ తిరిగే ఓపిక లేదా? సమయం కూడా లేదా? అయితే ఈ వార్త మీకోసమే. ఇప్పుడు మీ మొబైల్ ఫోన్ ద్వారా చాలా సులభంగా మీ లైసెన్స్ ను ఎలా రెన్యువల్ చేసుకోవాలో మేము మీకు స్టెప్ బై స్టెప్ వివరించబోతున్నాం. ముందుగా మీరు గూగుల్లోని పరివాహన్ సేవ అని టైప్ చేసి అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళాలి. అక్కడ హోమ్ పేజీలో కనిపించే ఆన్లైన్ సర్వీసెస్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకొని అందులో డ్రైవింగ్ లైసెన్స్ రిలేటెడ్ సర్వీసెస్ మీద క్లిక్ చేయాలి. ఆ తర్వాత మీ రాష్ట్రాన్ని అంటే తెలంగాణ లేదా ఆంధ్రప్రదేశ్ అని ఎంచుకోవాలి. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద రకరకాల సర్వీసులు కనిపిస్తాయి. వాటిలో అప్లై ఫర్ డిఎల్ రెన్యువల్ అనే బటన్ను నొక్కాలి. ఇక్కడ మీరు మీ పాత డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ మరియు పుట్టిన తేదీని ఎంటర్ చేయగానే గెట్ డిఎల్ డీటెయిల్స్ పై క్లిక్ చేయగానే మీ పూర్తి వివరాలు అక్కడ కనిపిస్తాయి. తదుపరి దశలో మీ కేటగిరీని సెలెక్ట్ చేసుకొని మీరు ఏ ఆర్టీఓ ఆఫీస్ పరిధిలోకి వస్తారో ఆ వివరాలను సరిచూసుకోవాలి. అక్కడ రెన్యువల్ ఆప్షన్ను ఎంచుకున్న తర్వాత మీ అడ్రస్ లేదా ఇతర వివరాల్లో ఎటువంటి మార్పులు ఉంటే అక్కడే ఎడిట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత అవసరమైన డాక్యుమెంట్లను స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సాధారణంగా మీ పాత లైసెన్స్, అడ్రస్ ప్రూఫ్, అదేవిధంగా మీ వయసు కనుక 40 ఏళ్ళు పైబడి ఉంటే డాక్టర్ సంతకం చేసినటువంటి ఫామ్ 1A మెడికల్ సర్టిఫికేట్ను కూడా అప్లోడ్ చేయాలి. చివరగా నిర్ణీత ఫీజును ఆన్లైన్లోనే నెట్ బ్యాంకింగ్ లేదా యూపీఐ ద్వారా చెల్లించాల్సి ఉంటుంది. ఫీజు చెల్లించిన తర్వాత మీకు ఒక అక్నాలెడ్జ్మెంట్ స్లిప్ వస్తుంది. దానిని జాగ్రత్తగా సేవ్ చేసుకోండి. డాక్యుమెంట్లన్నీ సరిగ్గా ఉంటే ఆర్టీఓ అధికారులు వాటిని వెరిఫై చేసి కొద్ది రోజుల్లోనే మీ కొత్త లైసెన్స్ను స్పీడ్ పోస్ట్ ద్వారా మీ ఇంటికి పంపించేస్తారు. చూసారుగా, ఎలాంటి దళార్లు ప్రమేయం లేకుండా ఇంట్లోనే కూర్చుని మీ డ్రైవింగ్ లైసెన్స్ను ఎంత సులభంగా మీరు రెన్యువల్ చేసుకోవచ్చో. రూల్స్ పాటిద్దాం, సురక్షితంగా ప్రయాణిద్దాం. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన పొలిటికోస్ ఛానల్ను చూస్తూనే ఉండండి. సెలవు. నమస్కారం. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.